ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాల విజేతల వివరాలను స్వీడన్లోని నోబెల్ బృందం విడుదల చేసింది. 2024 ఏడాదికి గాను భౌతిక, రసాయన, ఆర్థిక శాస్త్రాల్లో, శాంతి, వైద్యం, సాహిత్య రంగాల్లో కృషి చేసిన వారికి నోబెల్ బహుమతులను ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ ఏడాది ఆయా రంగాల్లో నోబెల్ బహుమతులను అందుకోనున్న వివరాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. నోబెల్ పురస్కారాలను ఏటా భౌతిక, రసాయన, ఆర్థిక శాస్త్రాల్లో, శాంతి, వైద్యం, సాహిత్య రంగాల్లో కృషి చేసిన వారికి ఇస్తారు. స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాను అనుసరించి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందిస్తున్నారు. ఈ అవార్డుల కోసం ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆస్తిలో చాలా భాగాన్ని కేటాయించారు. 1901లో ప్రారంభమైన నోబెల్ బహుమతి ప్రదానం ఇప్పటికీ కొనసాగుతోంది. కేవలం మొదటి, రెండో ప్రపంచ యుద్ధం సమయాల్లో ఈ అవార్డుల బహుకరణను నిలిపివేశారు. గత సోమవారం వైద్య శాస్త్రంలో విజేతలను ప్రకటించగా తర్వాత వరుసగా భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి విభాగాల్లో పురస్కారాలను ప్రకటించారు. కాగా 2024 ఏడాదికి గాను వైద్య రంగంలో ఇద్దరు అమెరికన్లను నోబెల్ వరించింది. మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్నందుకు, అలాగే ట్రాన్స్క్రిప్షన్ తర్వాత జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో దాని పాత్రపై పరిశోధనలకు గాను విక్టర్ అంబ్రోస్, గ్యారీ రూబ్కున్లకు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. ప్రోటీన్ల డిజైన్లకు సంబంధించిన పరిశోధనలకు గాను శాస్త్రవేత్తలు డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్, జాన్ ఎం జంపర్ను ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్కు గాను బేకర్, ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్కు గాను డెమిస్, జంపర్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు దక్షిణ కొరియా రచయిత్రి హాంకాంగ్కు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను ఆమె తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టారని స్వీడిష్ అకాడమీ పేర్కొంది. ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి 2024 జపాన్కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థను వరించింది. జపాన్లోని హిరోషిమా, నాగసాకిలో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన ఈ సంస్థ పోరాడుతోంది. ప్రపంచాన్ని అణ్వాయుధరహితంగా మార్చేందుకు కృషి చేస్తుండడంతో పాటు బాధితుల జీవిత గాథల్ని ఉదాహరిస్తూ మరోసారి అణ్వాయుధాలను వాడకుండా ప్రయత్నాలు చేస్తున్నందుకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలపై పరిశోధన చేసిన ముగ్గురు ప్రొఫెసర్లకు ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది. మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన డారెన్ అసమోగ్లు, సైమన్ జాన్సన్లతో పాటు చికాగో యూనివర్సిటీకి చెందిన జేమ్స్ రాబిన్సన్లను ఈ ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. నోబెల్ బహుమతి గ్రహీతలకు సర్టిఫికేట్, పతకం, 10 మిలియన్ స్వీడిష్ క్రోనా అనగా సుమారు 7,30,00,000 నగదు బహుమతిని ఇస్తారు. ఒకే విభాగంలో నోబెల్ గ్రహీతలు ఒకరికంటే ఎక్కువ ఉంటే ఈ నగదు బహుమతిని విభజించి పంచుతారు. ఈ బహుమతులను స్వీడిష్లోని స్టాక్ హోమ్లో నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.